నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ సామాజిక ఆధ్యాత్మిక సేవల్లో సైతం ఎడ్లపాటి ఘనాపాటి 107వ జయంతి వేళ అభిమానుల నివాళి. ఇంధన పొదుపు ద్వారా భావితరాలకు ఆ వెలుగును పంచుతాం. విద్యుత్ ఈ చిరంజీవి. శరణాగతి గోష్ఠి నిర్వాహకుడు శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ఆధ్వర్యంలో విశేషంగా ప్రారంభమైన ధనుర్మాస తిరుప్పావై వ్రత పూజలు. రాజకీయంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న రైతు నాయకుడు తెలుగుదేశం శ్రేణుల్లో పెద్దాయనగా తమ స్థానాన్ని పదిలపరుచుకున్న ధీశాలి ఎడ్లపాటి వెంకట్రావు జయంతిని ఆయన అభిమానులు విశేషంగా నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో సోమవారం ఆయన 107వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో అభిమానులు ఎడ్లపాటి విగ్రహానికి పూలదండ వేసి నివాళి అర్పించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా వివిధ పార్టీల నాయకులతో ఎడ్లపాటి వెంకట్రావుకు ఉన్న పరిచయాలను, ఆయనకు లభించిన పదవుల ద్వారా అందించిన ప్రజాసేవలను ప్రస్తావిస్తూ అభిమానులు ఎడ్లపాటి వెంకట్రావుకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో విఎస్కే ప్రసాద్, సుంకర హరికృష్ణ, ఎడ్లపాటి రఘునాథ్, ఇంజనీర్ సుబ్రహ్మణ్యం, ఈతర వెంకట పూర్ణచంద్, నన్ననేని నరసింహారావు, వంగా సాంబిరెడ్డి, రమ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, పితృ సమానులు శ్రీ ఎడ్లపాటి వెంకట్రావు గారి కీర్తిశేషులు శ్రీ ఎడ్లపాటి వెంకట్రావు గారి 107వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్దలందరూ కూడా ఆయన నివాళులు అర్పించడానికి కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వం నడిపినటువంటి వ్యక్తి శ్రీ ఎడ్లపాటి వెంకట్రావు గారు. అలాంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో అలాంటి వ్యక్తి బాటలోనే మనందరూ నడిచే రాజకీయాల్లో మంచి ఒక వాతావరణాన్ని తీసుకురావడానికి అందరం కూడా కృషి చేసి ఆయన ఆదర్శంగా తీసుకొని అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు ఒకసారి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి జరగాలని, ఆయన బాటలోనే మనం అందరం కూడా నడిచి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు ఒకసారి నాకు ఘనమైన నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను. స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు గారి 107వ పుట్టినరోజు సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈనాడు మేమందరం కూడా వారి నివాసానికి వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి వచ్చాం. తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా మచ్చపడకుండా దాదాపు 60-70 సంవత్సరాలు రాజకీయాల్లో ఆయన పట్టభద్రులు, ఒక లాయర్గా ఎంతోమందికి సేవ చేయటమే కాకుండా ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో మేమందరం కూడా ఆయన దగ్గర ఎన్నో ఓనమాలు పాఠాలు నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా ప్రేమించు ప్రేమించబడు ప్రేమతత్వం ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించేవాడు కదా వ్యక్తి. అలాంటి మహానుభావుడు ఎప్పుడు నేను ఆయనతో దాదాపు 30 సంవత్సరాల నుంచి మరి ఆయన అమ్మటే ఉంటూ ఆయన దగ్గర నీతి వాక్యాలు కానివ్వండి, రాజకీయాలంటే ఎలా ఉండాలి, అందరినీ ప్రేమించు, కొందరిని నమ్ము, నీ దోవన నువ్వు నడుచుకో, ఇది ఆయన సూక్తి. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో మేమందరం కూడా ఆయన దగ్గర ఎన్నో ఓనమాలు పాఠాలు నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా ప్రేమించు ప్రేమించబడు ప్రేమతత్వం. ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవడం ద్వారా భావితరాలు కూడా ఆ సంపద ద్వారా మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ చిరంజీవి పేర్కొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఈ నెల 20 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం విద్యుత్ శాఖ ఉద్యోగులు విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని నిర్వహించారు. విద్యుత్ కార్యాలయం నుంచి బయలుదేరిన ప్రదర్శన పట్టణంలోని పలు కూడళ్ల మీదుగా కొనసాగింది. అవగాహన ర్యాలీని ప్రారంభించిన విద్యుత్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయన్నారు. తమ వంతు బాధ్యతగా విద్యుత్ను ఎలా పొదుపుగా వినియోగించుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. జాతీయ పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు, అంటే వీక్ డేస్ పాటు, వారం రోజుల పాటు అన్ని ప్రదేశాల్లో విద్యుత్ పొదుపు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఆధ్వర్యంలో అనేక ఆఫీసుల్లో ఇలాంటి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. విద్యుత్ శాఖగా ఇది మా ప్రథమ బాధ్యత కాబట్టి ఇంధన పొదుపు అంటే ఏంటి, ఇంధనాన్ని ఎలా పొదుపు చేయాలనే దాని మీద ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి అవగాహన కార్యక్రమాలని కండక్ట్ చేస్తున్నాము. ఇంధన పొదుపు అంటే, ఇంధనం అంటే విద్యుత్తు, బొగ్గు, రకరకాల ఇంధనాలు, ఆయిల్స్, నీరు, ఆల్సో ఇంధనం, రకరకాల ఆయిల్స్, నీరు, బొగ్గు, విద్యుత్తు, ఇలాంటివన్నీ కూడా ఇంధనాలు, గ్యాసు, ఇవన్నీ కూడా ఇంధనాలే కదా, శక్తి అన్నమాట. ఇవన్నీ కూడా ఎలా పొదుపుగా వాడుకోవాలి. పొదుపుగా వాడుకోకపోతే ఏముంది, భావితరాలకు అయిపోతుంది. ఇప్పటికే బొగ్గు గనులు అన్నీ మనకు తగ్గిపోయినాయి, రకరకాల ఇంధనాలు తగ్గిపోయినాయి, డ్యామ్స్లో వాటర్ సోర్సులు తగ్గిపోయినాయి, నీళ్ళు కూడా మనకి చాలా కొరత రావట్లా. అంటే ఏంటంటే విచ్చలవిడిగా వాడటం వల్ల గతంలో మనకి వనరులు తగ్గిపోతున్నాయి అన్నమాట. అవి ఉన్న వనరుల్ని వృద్ధి చేసుకుంటూ భావితరాలకు కూడా ఉండేటట్టుగా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ మనకి కరెంటు కూడా ఎంతవరకు కావాలో అంతవరకే వాడుకోవాలా. విద్యుత్ శాఖ తరఫున మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మా స్టాఫ్ని అవేర్నెస్ చేస్తున్నాము. స్టాఫ్ పబ్లిక్లోకి వెళ్ళి ఇంధనం అంటే ఏంటి, ఇంధన పొదుపు ఎలా ఉండాలి అనేది మా స్టాఫ్ కూడా వాళ్ళ యొక్క పనిచేసే ప్రదేశాల్లో ఇవన్నీ కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఇంధన పొదుపు పాటిస్తూ భావితరాలకి కూడా ఇంధనం మన ద్వారా కొరత వేస్ట్ కాకోకుండా ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకుంటూ ఇవన్నీ కూడా పాటించి వాళ్ళు కూడా పొదుపుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్తే. ధనుర్మాస ప్రాధాన్యతా క్రమంలో శరణాగతి గోష్ఠి నిర్వహణలో సోమవారం శ్రీ గోదా రంగనాథుల తిరుప్పావై వ్రత దీక్షా పూజలను సుప్రభాత సేవతో ప్రారంభించారు. పూజ్య శ్రీ చిన్నజీవ స్వామి మంగళ శాసనంతో శరణాగతి గోష్ఠి సంస్థ నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జనవరి 13 వరకు నిత్య పూజలతో కొనసాగే కార్యక్రమాలను శ్రీ నరేంద్ర రామానుజ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు నిర్వహించే పూజా విధులను స్వామి మీడియాకు వివరించారు. ప్రతినిత్యం అభిషేక పూజలు, గోదాదేవి పూజలు, ప్రవచన గోష్ఠి, ప్రసాద వితరణ కార్యక్రమాలతో పాటు ప్రతి శుక్రవారం సామూహిక లక్ష్మీనారాయణ పూజ ఉంటుందన్నారు. కాగా ధనుర్మాస విశిష్టత క్రమంలో భక్తులు కృష్ణ దీక్షను స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు శరణాగతి గోష్ఠి సభ్యులు సహకరించారు. జయ శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామి మంగళాశాస్త్రములతో మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా మన తెనాల్లో ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మన విఎస్ఆర్ కాలేజీ కాలవ రోడ్లో ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా అందరికీ కూడా చక్కగా ఒక ఆదర్శవంతమైన వ్రతం, 10 మంది బాగుండాలి, ఈ లోకమంతా బాగుండాలి, అందరూ కూడా చక్కగా ప్రేమతో అనురాగాలతో అందరూ కూడా మెలగాలని ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆరంభం చేసాం. 16/12/2024 సోమవారం రోజున మనం చక్కగా ఉదయం తిరుమంజన మహోత్సవంతో చక్కగా ఆరంభం చేసి జనవరి 13, 2025 దాకా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాలని మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వారు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. యేసుక్రీస్తు జననం ప్రపంచ మానవాళికి దిక్సూచి అని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. వేమూరు మండలం పోతుమారు గ్రామంలో ఏర్పాటు చేసిన స్టార్ ఫెస్టివల్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్ ను ఎమ్మెల్యే ఆనంద్ బాబు ప్రారంభించి సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు క్రిస్మస్ పర్వదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకుంటారని, అలాంటిది నెల రోజుల ముందుగానే ఈ వేడుకలను ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. యేసుక్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, జనసేన పార్టీ నాయకులు ఊసా రాజేష్, మాజీ ఎంపీపీ దండే వెంకట సుబ్బారావు, టీడీపీ నాయకులు దొప్పలపూడి సుధాకర్, కూచిపూడి రవికాంత్, వినయ్, అమ్మిశెట్టి కిషోర్, కూచిపూడి ప్రసాద్, గోసే సురేష్, కీర్తి ప్రభాకర్ రావు, ఈపురు రమేష్, పాస్టర్ జయకుమార్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
మత విభేదాలు లేకుండా, కుల విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జీవిస్తాం. చాలా ప్రశాంతమైన పోతుమారు గ్రామం. అదే సందర్భంలో ఆనందబాబు గారి వెన్నంట అంతకుముందు రాజా గారికి కూడా మీ అందరూ కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతలు కురిపించిన ఈ గ్రామం. ఈ గ్రామంలో క్రమం తప్పకుండా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం, అది మేము కూడా పాల్పంచుకోవటం మా అందరి అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం. ఒక వారం 10 రోజులు 15 రోజుల ముందు మా అందరికి కూడా మనందరం కూడా యేసుక్రీస్తుకి సందర్భంగా జన్మదిన సందర్భంగా జరిగే వేడుకల్లో పాల్గొంటాం. ఒక రకంగా అదృష్టం. ఈ రోజున మీ అందరికీ తెలుసు, ఈ రోజున క్రీస్తు జననం గురించి, మరణం గురించి బైబిల్ ద్వారా అనేక రకాలుగా మీ అందరికీ కూడా క్రీస్తు ఎందుకు జన్మించవలసి వచ్చింది, ఈ ప్రపంచంలో క్రీస్తు ఎలా 33 సంవత్సరాల జీవితాన్ని మనందరి మధ్య ఎలా గడిపాడు. పాష్ గారు చెప్పినట్టుగా చాలా చిన్న గ్రామం అని చెప్పాడు. చిన్న గ్రామం అయినా మీరందరూ కూడా ఎంతో పెద్ద మనసు కలిగినటువంటి వాళ్ళు. మీరు నిర్వహిస్తా ఉన్నారు, నేను పాల్గొడతా ఉన్నా. అధికారం ఉన్నా లేకపోయినా 2009 నుంచి 14 దాకా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఇక్కడ అధికారం లేదు రాష్ట్రంలో. అయినా ప్రతి సంవత్సరం నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చేవాడు. మళ్ళా మంచి పరిపాలన వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మన వర్గాలకి మేలు చేసేటటువంటి ఆదరణపూర్వకమైనటువంటి పరిపాలన ఇవాళ వచ్చింది. 5 ఏళ్ళు కూడా ఒక చీకటి అధ్యాయం, అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులన్నీ కూడా, ఆ చీకట్లన్నీ కూడా తొలగిపోతా ఉన్నాయి. ఇవాళ క్రిస్మస్ దినాల్లో స్టార్ ఏ విధంగా వెలుగులు విరజిమ్మిద్దో అదే విధంగా మన జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని చెప్పి ఆ దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన చూపించినటువంటి ప్రేమ, కరుణ, దయ పూర్వకమైనటువంటి జీవనం మనం సాగించాలి. ప్రతి ఒక్కరిని పక్క వాళ్ళని ప్రేమించి మనకున్న దానిలో ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా చూసి ముందుకు నడవాలని చెప్పి ఆ విధంగా నడిచే దానిలో మన తరమే కాదు, మన బిడ్డలు ఇవాళ ఉన్నటువంటి యువత. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ సేవలను సమస్యలు ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ బి శేషన్న అధ్యక్షతన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మీడియాతో మాట్లాడుతూ గ్రీవెన్స్ ప్రాధాన్యతను వివరించారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆ క్రమంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించడం జరుగుతుంది అన్నారు. తక్షణ పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఉంటే సమస్య తీవ్రతను గుర్తించి తగు విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, ఏఈ బి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వము ప్రతి సోమవారం నాడు ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పెట్టారు. దానిలో భాగంగానే కార్యక్రమాలు అయితే ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు నిన్న ప్రెస్లో చెప్పారు. ప్రెస్లో జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే యూఎల్బీ స్థాయిలో కూడా అవుద్దని చెప్పారు. అందువల్ల ప్రజలు గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక మీకు ఏదన్నా సమస్యలు ఉంటే కనుక ప్రతి సోమవారం నాడు ఇక్కడికి వచ్చేసి మున్సిపాలిటీ పోయి ఇస్తే కనుక వాటి గురించి పరిష్కారం మాకు రూల్స్ మేరకు అవుతుందో వాటిని క్లియర్ చేయడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ప్రజలు కోరుతున్నాం. ఏ సమస్య వచ్చినా కూడా దానికి సాల్వేషన్ విధంగానే మా యొక్క ప్రయత్నాలు ఉన్నాయి. దీన్ని గమనించుకోవాలి. అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగపరుచుకొని మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ఆ యొక్క క్రమంలో మాకందరూ కూడా సహకరించాల్సి ప్రజలు కోరుతూ ఉన్నాం. సో ఏదైనా ఇష్యూస్ ఇది ఉంటే ప్రతి సోమవారం నాడు ఇక్కడే ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ యొక్క ప్రోగ్రాంలో మీ యొక్క సమస్యల గురించి ప్రస్తావించవచ్చు. రైతు సేవా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రబీ పంటలకు ఎంపిక చేసుకునే జొన్న, మొక్కజొన్న విత్తనాలు శుద్ధి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ పేర్కొన్నారు.
సోమవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం 17% తేమ ఉంటే ఎటువంటి తరుగు లేకుండా 75 కేజీల బస్తా 1745 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అదే క్వింటాల్ బస్తా 2300కు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రబీలో జొన్న, మొక్కజొన్న సాగు చేయాలనుకునే రైతులు విత్తనాలను విధిగా శుద్ధి చేసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను ఈ దఫా సొసైటీల ద్వారా విక్రయించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను వ్యవసాయ అధికారి తెనాలండి. నా పేరు ప్రేమ్ సాగర్. ప్రస్తుతం వరి పంట కోతలు జరుగుతున్నాయి. దాదాపు 50% మనకు పంట కోతలు అయిపోయినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. బయట మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, మా దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జీడీసీఎంఎస్ స్టాఫ్ వాళ్ళు, ప్రొక్యూర్మెంట్ స్టాఫ్, సపోర్టింగ్ ఏజెన్సీ వాళ్ళు తేమ శాతం చూసి వాళ్ళ తేమ శాతం ఓకే అంటే మన రైతు సేవా కేంద్రం వాళ్ళ ద్వారా షెడ్యూలింగ్ ఇప్పించేసి, టోకెన్ ఇప్పించేసి తర్వాత మనం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఎటువంటి ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి రైతు సోదరులందరూ 17 తేమ శాతం వస్తే ఎటువంటి తరుగు లేకుండా మేము తీసుకుంటాం. 17 నుంచి 22% లోపల ఉంటే కింటాకి 1 కేజీ తరుగు చొప్పున ఒక్కొక్క శాతానికి పెరుగుతూ ఉంటే అట్లా 5 కేజీల తరుగు లోపల తీసుకుంటాం. కాబట్టి దీన్ని గమనించి రైతు సోదరులందరూ, మనకు దేవుడి దయ వర్షం కూడా తప్పుతూ ఉంది కాబట్టి మీరు ఆరబెట్టుకొని మా దగ్గరికి వస్తే 17% వస్తే గవర్నమెంట్ రేటు 17.45 75 కేజీల బస్తా, లేకపోతే కింటా 23-20 చొప్పున కామన్ గ్రేడియా వెరైటీ తీసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సొసైటీల ద్వారా, లేకపోతే జీడీసీఎంఎస్ మార్కెట్ యార్డ్లో ఉన్న షాపు ద్వారా, లేకపోతే బురిపాలెంలో మిల్క్ సొసైటీ ఉంది, దాని ద్వారా ఎరువులు గవర్నమెంట్ ద్వారా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతు సోదరులు ఎవరైనా డీలర్లు కానీ కంప్లైంట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాం. కాబట్టి డీలర్లందరూ అప్రమత్తంగా ఉండి రైతుకు కావలసిన ఎరువును తగిన రేటుకే ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ, అట్లే తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలోనూ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యల పరిష్కారానికి తగు ప్రాధాన్యత కల్పించి సమస్యల పరిష్కార దిశగా చర్యలు త్వరితగతిన తీసుకునేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో, మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అధికారులు అర్జీదారు నుండి అర్జీలను స్వీకరించారు. డివిజన్ గ్రీవెన్స్లో 8 అర్జీలు వచ్చినట్లు సమాచారం. వీరిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 1, హౌసింగ్ విభాగానికి సంబంధించి 2, జీజీహెచ్కి సంబంధించి 1, ఆర్టీఓ విభాగానికి సంబంధించి 1, ఐసీడీఎస్ విభాగానికి సంబంధించి 1, డిఆర్డీఏ విభాగానికి సంబంధించి 1, మార్కెట్ యార్డుకు సంబంధించి 1 అర్జీ అందినట్లుగా అధికారులు తెలిపారు. గ్రీవెన్స్లో డివిజన్ స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఎస్బీఐ ఫ్యాన్ ఇండియా సేవా విభాగం మిత్రా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి ఐసీడీఎస్ పరిధిలోని పినపాడు, భాస్కరరావుపేట ప్రాంతాల్లో గల అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం మిత్రా ఫౌండేషన్ హెల్త్ విభాగం చైర్మన్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో స్టేషనరీ మెటీరియల్, ప్లే మెటీరియల్ పంపిణీ చేశారు. ఆయా అంగన్వాడీ కేంద్రాలకు రైస్ కుక్కర్, ప్లేట్లు, గ్లాసులు, వాటర్ బాటిల్స్, వాటర్ ఫిల్టర్, ఎల్ఈడీ టీవీ, పలకలు, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని కె సునీత స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కె సౌజన్యశ్రీ, 25వ వార్డు కౌన్సిలర్ టి రామయ్య, స్కూల్ హెచ్ఎం ప్రకాష్ రావు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన నిధులను వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని కోరారు. సోమవారం మండల కేంద్రం దుగ్గిరాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ 3,840 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడంతో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పరీక్షలు దగ్గర పడడంతో ఫీజు బకాయిలు విడుదల కాకపోవడం వల్ల కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులను విడుదల చేసి బకాయిలు చెల్లించాలని సుభాని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన నిధులు వెంటనే విడుదల చేయాలి. 3,840 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండటంతో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరీక్షలు దగ్గరవడంతో ఫీజు బకాయిలు విడుదల కాకపోవడం వల్ల కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు యాజమాన్యాలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
దీంతో పేద మధ్యతరగతికి చెందిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే నిధులు విడుదల చేసి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక సేవల్లో సైతం ఎడ్లపాటి ఘనాపాటి 107వ జయంతి వేళ అభిమానుల నివాళి. ఇంధన పొదుపు ద్వారా భావితరాలకు ఆ వెలుగును పంచుతాం. విద్యుత్ ఈ చిరంజీవి. శరణాగతి గోష్ఠి నిర్వాహకుడు శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ఆధ్వర్యంలో విశేషంగా ప్రారంభమైన ధనుర్మాస తిరుప్పావై వ్రత పూజలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.